దీనిపై స్పీకర్ కు లేఖ రాశారని చెప్పారు. గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఉద్యోగి సాయి ప్రసాద్ ను విధుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల నిధులకు దూరంగా ఉండాలని సుజనా చౌదరి కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యాడని, అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని, కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా? ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది? ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా? ఎందుకంటే లోగడ చాలా అక్రమంగా ఎన్నికల కమిషనర్ గారినే తీసేయడం జరిగింది. ఆ క్రమంలో కోర్టులకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది. అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు, అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అట్లాగే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా, ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు, కాబట్టి ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. దాని మీద కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, ఎందుకంటే మనం కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ సెలవిస్తున్నాను. మనం ప్రభుత్వం వచ్చి పల్నాడు మాజీ ఎమ్మెల్యే